గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తమిళనాడు రాజకీయాల్లో వినూత్న శైలిలో విజయ్ తీరు ఉందని తమిళనాడు జోరుగా ప్రచారం జరుగుతోంది. వరుసగా అన్ని పార్టీల నేతలతో సీఎం విజయ్ భేటీ అవుతూ ఉండడమే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. అన్నా డిఎంకేకు చెందినటువంటి 30 మంది రెబల్ ఎమ్మెల్యేలతో విజయ్ భేటీకి సంబంధించి కూడా తమిళనాట సంచలనం అయితే రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ 30 మంది రెబల్స్ విజయ్కు మద్దతు అయితే తెలిపారు. తాజాగా వీసీకే అధినేత థోల్ తిరుమావళంతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినందుకు గాను వీసీకే ఆఫీస్కు నేరుగా వెళ్లి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం వీసీకే అవసరం విజయ్కి లేకున్నప్పటికీ కూడా సపోర్ట్ లెటర్ ఇచ్చారనేటువంటి ఒక కృతజ్ఞతతోనే విజయ్ వీసీకే ఆఫీస్కు వెళ్ళి దీనికి సంబంధించి ఆయన కృతజ్ఞతలు తెలిపినట్లుగా కూడా తెలుస్తోంది. టీవీకే ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని ఈ నేపథ్యంలో వీసీకే అధినేత తిరుమావళను కూడా ప్రకటించారు. కీలకంగా మరికొన్ని గంటల అసెంబ్లీలో విజయ్ బల నిరూపణ ప్రదర్శన ఉన్నటువంటి నేపథ్యంలో అన్నా డిఎంకే రెబల్స్ మద్దతుతో 145 దాటినప్పటికీ కూడా విజయ్ ప్రవర్తిస్తున్నటువంటి తీరు, తనకు ఏదైతే ముందుగా మద్దతు ఇచ్చారో ఈ రెబల్స్ 30 మంది మద్దతు ఇవ్వకముందు వీసీకే అధినేత తిరుమావళని ఇచ్చినటువంటి మద్దతు లేఖ, అంటే వారికి ఉన్నటువంటి ఎమ్మెల్యేల మద్దతు విజయ్కు ఉంటుంది అని గతంలో ఏదైతే చేశారు, ఇప్పుడు అవసరం లేకపోయినప్పటికీ ఒకప్పుడు తనకు మద్దతు ఇచ్చారు అనేటువంటి ఒక కృతజ్ఞతతో నేరుగా, అలాగే మిగతా పార్టీల నేతల్ని కూడా కలవటం ఒకంత సంచలనంగా అయితే రేపుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా విజయ్ నేరుగా వెళ్ళైతే కలుస్తూ ఉన్నారు. తాను ముఖ్యమంత్రి స్థాయి అని కూడా పక్కన పెట్టి తనకు మద్దతు ఇచ్చినటువంటి వారి కార్యాలయాలకు నేరుగా వెళ్ళి ఆయన మాట్లాడటం, ఆ 30 మంది చీలిక వర్గం అన్నా డిఎంకే 30 మంది చీలిక వర్గం వచ్చి తనకు మద్దతు తెలిపినప్పటికీ ముందుగా తనకు మద్దతు తెలిపిన వీసీకే అధినేత తిరుమావళని కూడా ఆయన కలవటం, కృతజ్ఞత చెప్పడం, తమ మద్దతు విజయ్కు ఉంటుందని ఆయన ప్రకటించినటువంటి దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. who have supported him to form his government. In this schedule, he visited to me also. We extended our support to Sri Joseph Vijay to form a secular government in Tamil Nadu. He didn't expect support of the parties who have allied with BJP, NDA. AIADMK has 47 members, Legislative Assembly, but he didn't invite them to support. In this juncture, our party, VCK, have decided to form this secular government in Tamil Nadu under his leadership. Visited former Chief Minister of Tamil Nadu, Sri M.K. Stalin, who have supported him to form. Yes. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి? మొత్తం డిఎంకే చీలిక వర్గం 30 మంది వచ్చి తనకు మద్దతు తెలపడంతో బలం పెరిగినప్పటికీ ఎక్కడా కూడా విజయ్ తగ్గకుండా దీనికి సంబంధించి వీసీకే అధినేత తిరుమావళని నేరుగా వెళ్ళి కలిసి మాకు మద్దతు ఇస్తూ లెటర్ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అనేటువంటిది, అంటే విజయ్ శైలికి సంబంధించి తమిళనాట ఒక డిస్కషన్ నడుస్తుంది. యాజ్ యూజువల్గా బలం పెరిగినప్పుడు ఆ వ్యక్తిలో ఏదో మార్పు వస్తుంది, నేరుగా వెళ్ళి కలవరు, మాట్లాడరు అనేటువంటి ఒక కోణం ఉండేది. కానీ ఆయన నేరుగా వెళ్ళటం, కలవటం, మీరు మాకు మద్దతు లెటర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పటం, అంటే సున్నితమైనటువంటి పాలిటిక్స్ కింద చూడాలా, లేకపోతే తమిళ పాలిటిక్స్లో వచ్చినటువంటి ఒక మ్యాసివ్ చేంజ్ కింద చూడాలి? ఎలా చూడాలంటారు? తమిళనాడు రాజకీయాల్లో కొత్త సంప్రదాయానికి విజయ్ తెరతీశాడు. ఇప్పటికే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పటికీ అన్నా డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు 30 మంది మద్దతు ఇచ్చినప్పటికీ కూడా తనకు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన వీసీకే అధినేత తిరుమావళవంతో ఆయన ఆఫీస్కి వెళ్లారు, నేరుగా భేటీ అయ్యారు, తనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. అయితే ఇప్పటికే విజయ్ పలువురు పార్టీ నేతలతో, అటు స్టాలిన్ కావచ్చు, వైగో కావచ్చు, సీమాన్ కావచ్చు, మరికొంతమంది నేతలు కావచ్చు, ఇటు ఏదైతే వీసీకే అధినేత తిరుమావళవన్ కావచ్చు, అందరి నేతలతో ఆయన భేటీ అయ్యారు, తనకు మద్దతు ఇచ్చేందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సీనియర్ నేతల నుంచి సలహాలు తీసుకోవడానికి కూడా తాను ముందుంటానంటూ వారికి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ప్రతిపక్ష పార్టీల మద్దతు ఉండాలి, తాను
కొత్త రాజకీయాలకు నాంది పలికాను, తనకు వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు లాంటివి ఏముండో అందరినీ కలుపుకొని వెళ్తానంటూ తమిళ రాజకీయాల్లో ఒక కొత్త సంప్రదాయానికి విజయ్ తెరదీశాడని స్పష్టంగా చెప్పచ్చు. అన్నాడీఎంకే చీలిక ఎమ్మెల్యేలు, అన్నాడీఎంకే నేతలు నేరుగా కలిసి తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చినప్పటికీ తనకు గతంలో వీసీకే అధినేత ఇచ్చిన మద్దతు లెటరు తనకు అసెంబ్లీలో మద్దతు ఇవ్వడం, రేపు బల నిరూపణలో కూడా వీసీకేకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఉండడంతో నేరుగా వీసీకే అధినేత తిమ్మావలను ఆఫీస్కి వెళ్లారు, కలిశారు, కృతజ్ఞతలు తెలియజేసిందారు. ఇది తమిళ రాజకీయాల్లో ఒక కొత్త సంప్రదాయానికి తెరదీసిందని స్పష్టంగా చెప్పచ్చు. మురళి, అంటే పారదర్శక రాజకీయాలు నేను పాటిస్తాను, ఇతరత్ర గతంలో ఉన్నటువంటి రాజకీయ విధానాలకి నేను విరుద్ధం, చాలా పారదర్శకంగా క్లారిటీగా క్లియర్గా ఉంటారని విజయ్ చెప్పకనే చెప్పారు ఈ భేటీతో అనేటువంటి ఒక మాట. దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా ఏఐఏడీఎంకే కీలక వర్గం విజయ్ని కలిసినా ఇప్పుడు బీసీకే మద్దతు అవసరం లేకపోయినా మద్దతు లెటర్ ఇచ్చినందుకు ఆయన నేరుగా వెళ్ళి కృతజ్ఞతలు తెలిపారు, కొత్త సంప్రదాయం తెరదీశారు. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో ఉన్న అన్నాడీఎంకే డిఎంకే రాజకీయాలకు క్వైట్ ఆపోజిట్ గా తాను రాజకీయాలు సిద్ధాంతాలు చేస్తానంటూ విజయ్ ఇప్పటికే ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో నీతి నిజాయితీగా పాలిస్తానని చెప్పడమే కాకుండా కొత్త సంప్రదాయానికి తెరదీశారు. అదేవిధంగా తన కేబినెట్ లో కూడా విద్యావంతులు నియమించుకున్నారు. మరోపక్క విభజన రాజకీయాలను, మరోపక్క పార్టీలను చీల్చారంటే ఆయన గతంలోనే ప్రకటించారు. నేరుగా అన్నాడీఎంకేలో ముసలం ఏర్పడి అక్కడ 30 మంది ఎమ్మెల్యేలు వచ్చి నేరుగా విజయ్ కి మద్దతు ఇచ్చారంటే విజయ్ ఎక్కడ కూడా అన్నాడీఎంకే పార్టీతో మాట్లాడలేదు, అన్నాడీఎంకే నేతలతో కూడా ఆయన కలిసిన నేపథ్యం లేదు. ఇక్కడ ప్రధానంగా తాను బీజేపీకి వ్యతిరేకంగా అంటాను, బీజేపీకి సైద్ధాంతిక వ్యతిరేకం అంటూ తాను చేసిన ప్రసంగం కావచ్చు, ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, మరోపక్క తాను తన సెంటిమెంట్ కానీ విజయ్కి ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే నేపథ్యం ఇవన్నీ కలిసి వచ్చిన తర్వాత తమిళనాడు ఎన్నికల్లో విజయ్ 108 సీట్లు గెలిచారు. అందులో ఒక తిరుచి ఈస్ట్ సీటుకి రాజీనామా చేశారు. 107 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటుకి గవర్నర్ అనుమతించారు. ఇందులో జరిగిన హైడ్రామా కూడా చివరికి ముగిసింది. ఎట్టకేలకు అటు కాంగ్రెస్, ఇటు వీసీకే, కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఐఎంయూ లాంటి పార్టీల మద్దతు ఇచ్చినప్పటికీ 120 ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ కూడా తనకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నేరుగా 30 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా విజయ్ తనకు మద్దతు లేక ఇచ్చిన నేరుగా తిరుమావళన్ ఆఫీస్కి వెళ్ళారు, తిరుమావళంతో కలిశారు. కొత్త సంప్రదాయానికి తన కష్టకాలను అండగా ఉన్న నేతలందరికీ కృతజ్ఞతలు తెలపడమే కాకుండా పారదర్శకంగా పాలన చేస్తాం, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన సలహాలు స్వీకరిస్తామంటూ స్పష్టంగా విజయ్ ప్రకటించాడు. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడు రాజకీయాల్లో వినూత్న శైలితో విజయ్ వ్యవహరిస్తున్నారనేటువంటి మాట. వరుసగా అన్ని పార్టీల నేతలతో సీఎం విజయ్ భేటీ అవుతున్నారు. అన్నాడీఎంకేకి చెందినటువంటి 30 మంది రెబల్ ఎమ్మెల్యేలతో కూడా విజయ్ భేటీ అయ్యారు. విజయ్కు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. 30 మంది రెబల్ ఎమ్మెల్యేలు. తాజాగా వీసీకే అధినేత థోల్ తిరుమావళంతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించడం, గతంలో మీరు మాకు మద్దతిస్తూ కూడా లేఖ ఇవ్వడానికి సంబంధించి కూడా కృతజ్ఞత తెలుపుతూ వీసీకే ఆఫీస్కు వెళ్ళడం అనేది ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అన్నాడీఎంకే చీలిక వర్గ ఎమ్మెల్యేలు 30 మంది తనకు మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో వీసీకే మద్దతు అవసరం లేకపోయినా గతంలో సపోర్ట్ లెటర్ ఇచ్చారు కాబట్టి కృతజ్ఞత తెలిపారనేటువంటి మాట. పారదర్శక రాజకీయాలకు నేను కట్టుబడి ఉంటానని ఏదైతే విజయ్ ప్రకటించారో అదే రీతిన విజయ్ మూవ్ అవుతున్నారనేటువంటి మాట చెప్పాలి. తమిళనాట కొత్త రాజకీయాలకి తెరతీశారు విజయ్ అని కూడా చర్చించుకుంటున్నారు.